అయిపోవటం చేత రాజకీయ పార్టీలు మీరు అధికారంలో ఉంటే మీరు ఏం చేసినా నేను వ్యతిరేకించడం నా బాధ్యత. దేశ ప్రజలకు మంచి వచ్చో నాకు అనవసరం. నేను అధికారంలో ఉంటే మీరు కరెక్ట్గా మీరు అదే చేస్తారు. ఇది అలవాటైపోయింది మనకి. ఈ పంచాయతీ బజార్ రాజకీయం అన్నది ప్రత్యర్థి అధికారంలో ఉంటే దేశం నాశనం పర్లేదు వాడిని దింపాలి అని చెప్పని దాని కారణంగా తప్ప ఈ దేశంలో ప్రజల మంచి చెడులు ఆలోచించాలి. కాబట్టి మంచి జరుగుతున్నప్పుడు కూడా మంచి సంకల్పం ఉన్నా కూడా చాలా లోతైనటువంటి ఆలోచన, ప్రజల్ని కలుపుకునేటువంటి శక్తి, చాతుర్యం, దీర్ఘకాల దృక్పథం వాజ్పేయి గారికి ఉండేది. అట్లాగా ఆ రకమైన ప్రయత్నం జరగాలి. ఎఫెక్టివ్గా ఈ కూటమి పనిచేస్తుందంటారా సార్ నెక్స్ట్ ఎలక్షన్స్కి? అంటే మోడీని గద్దె దింపడమే లక్ష్యంగా వీళ్ళ వ్యూహాలు నేను ఏవైతే అంతకంటే ఉన్నాయో. ముందు వెళ్తున్నాను. మోదీని గద్దె దింపారు అనుకుందాం, మీరు ఓడబడి చేద్దంటే నాకు అర్థం కావట్లేదు. నేను ఒక పౌరుణ్ణి. ఈ దేశం పట్ల మనందరం మన వ్యూహాలు మనకున్నాయి, మన ఆలోచనలు మనకున్నాయి. మనం ఓటేస్తాము. ఇప్పుడున్న వాళ్ళు ఎక్కడ తప్పులు చేస్తున్నారో ఎక్కడ బాగా చేస్తున్నారో నాకు స్పష్టత ఉన్నది. ఓకే, నేను చెప్పాను, విద్యా ఆరోగ్యం అందించలేదు, చట్టబద్ధ పాలన బాగుపడడం లేదు, రాజకీయాన్ని మార్చేందుకు ప్రయత్నం జరగలేదు, అధికారాన్ని కేంద్రీకరించే ఉంచారు. దానికి ప్రత్యామ్నాయంగా మీ దగ్గర వ్యూహం ఏంటి, నిర్దిష్ట విధానాలు ఏంటి, నినాదం కాదు నాకు కావాల్సింది. ప్యారలల్గా మీరు ఏం చేయగలుగుతారు? ఇక్కడ ఈ తప్పు ఉన్నది, ఇలా సరి చేస్తాము, దీనికి వనరులు ఇవి, మాకు సంకల్పం ఇది, స్పష్టంగా మీరు చెప్పారనుకోండి నాకు అర్థమవుతుంది. నాకు వినిపిస్తుంది ఏంటి, వాడు మురదాబాదు, వాడి స్థానంలో నేను వచ్చి కూర్చుంటాను, మేము కలిసి పోటీ చేస్తాము. సంతోషం, పోటీ ఉండాలి, ఆరోగ్యమైన పోటీ ఉండాలి, మంచిదే. అంత మాత్రమే అయితే నాకు ఒరిగేది ఏంటి పౌరుడిగా? ఈ దేశం చాలా నష్టపోతుంది. కాబట్టి ఈ రాజకీయ పార్టీల నుంచి నేను ఆశించేది ఈ లేజీ రాజకీయం కాదు, ఈ సోమరపోతు రాజకీయం కాదు. కొంచెం లోతుకి వెళ్ళి ఎక్కడ ప్రజలకు అన్యాయం జరుగుతుంది, ఎందుకు వర్షం వస్తే వరదలు వస్తున్నాయి, ఈ మాట ఒక్కళ్ళు మాట్లాడారా? అరే మామూలు వర్షం వస్తే వరదలు వస్తున్నాయి, ఆ సమయంలో మీరు ధర్నాలు చేస్తారు, రస్తారోకోలు చేస్తారే, దీర్ఘకాలంలో ఏం చేస్తారు మీరు? ఈ వర్షం వస్తే వరదలు రాకుండా ఏం చేస్తారు? ఎక్కడ నగరాల నిర్మాణంలో ఎక్కడ పొరపాటు ఉంది మీ దృష్టిలో? నగరీకరణలో ఎక్కడ పొరపాటు ఉన్నది? లేకపోతే 30 ఏళ్ల క్రితం నేనే గట్టిగా పట్టుబట్టబట్టి తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్గా ఆనాటి ముఖ్యమంత్రి చెన్నారెడ్డి గారిని ఒప్పించి, ఆయన వరల్డ్ బ్యాంకుని ఒప్పించి, ఆయన కృష్ణా గోదావరి డెల్టాల్లో నీటిపారుదల డ్రైనేజ్ వ్యవస్థను బాగు చేశారు. 30 ఏళ్ళు అయింది, మళ్ళీ తర్వాత పూనుకోలేదు ఎవరును. రేపు పొద్దున వర్షాలు ఎలా కొట్టే మరి పంటలని మునిగిపోతాయి కదా. పంట మునిగిపోయినాడు పత్రికలో హెడ్లైన్స్ వస్తే మీరు ధర్నాలు చేస్తారు తప్పితే, ఈ దేశంలో మారుతున్న వాతావరణానికి అనుగుణంగా రైతులను కాపాడడం ఎట్లాగా, నగరాలను కాపాడడం ఎట్లాగా, పేదరికం నుంచి బయటపడేటట్లాగా, విద్యను అందించినట్లాగా, ఆరోగ్యం అందించినట్లాగా, చట్టబద్ధ పాలన ఎట్లాగా, దీని మీద దృష్టి లేకపోతే ఎవడుంటే నాకేం కావాలండి? ఏ రాయితే పళ్ళు కొట్టుకోవడానికి? కాబట్టి నేను కోరేది, నేను రాజకీయ పార్టీలను గౌరవిస్తాను. నేను చులకనగా ఇప్పుడు మాట్లాడను. రాజకీయం ఎంత కష్టమో నాకు తెలుసు. అన్ని వర్గాల్ని సమీకరించడం, సమన్వయం చేయటం, వారి మన్నన పొందటం ఆషామాషి కాదు. కానీ అది కేవలం అధికార క్రీడగా మిగిలిపోతే, వాడి బదులు ఇంకోటి వస్తే ఆ మనిషి కూడా మారట్లా, లేబెల్ మారుతుంది. మళ్ళీ వీళ్ళు ఎక్కడ ఉంటారు? కర్ణాటకలో మీరు చూడలా, పార్టీ మారినా మొన్నటిదాకా ముఖ్యమంత్రిగా ఉన్నాడు, ఇక్కడికి వచ్చేసే, డిప్యూటీ ముఖ్యమంత్రి ఇక్కడికి వచ్చేసే. పార్టీ మారింది, మనుషులు మారలే. కాబట్టి అదే రాజకీయం అయితే వ్యక్తుల అధికార కాంక్షగా నిదర్శనం అవుతుంది, కానీ దేశ ప్రజల ప్రయోజనాలు ఏమిటి? దాని మీద చర్చ లేకపోతే రెండు పక్షాల్లో, అది ఎన్డీఏ కావచ్చు, యూపీఏ కావచ్చు, ఇండియా కావచ్చు, భారత్ కావచ్చు, నాకు అనవసరం. కానీ రెండు పక్షాల్లో ఆ చర్చ లేకపోతే మీరు దేనికోసం నిలబడ్డారు, అది ఏ రకంగా చేస్తారు, ఇప్పటిదాకా జరగంది ఏమిటి, మీరు చేయబోయేది ఏమిటి, ఎట్లా చేస్తారు? మీ ఒపీనియన్ ఏంటి సార్? ఇండియా భారత్ మధ్య, అంటే ఈ రెండు పేర్ల మధ్య జరుగుతున్న ఈ చర్చలో మీ ఓటు దేనికి? ఇందాక నేను చెప్పాను కదా, మేకరు పెట్టాను కదా, దానికి ఎవరు సిద్ధమైతే దానికి నా ఓటు. లేబెల్స్ నాకు అనవసరం, అందరూ ఒకటే. కాబట్టి ఎవరు వీటికి సిద్ధపడితే వాళ్ళకి మొగ్గు చూపెడతాం. అటు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఇటు కేసీఆర్ గారు పదే పదే, అంటే ఇతను భారత రాష్ట్ర సమితి అని దేశం వైపు అడుగులని ముందుకు వెళ్ళటం మనం చూస్తున్నాం. మహారాష్ట్ర నుంచి పోటీ కూడా చేయొచ్చు అవసరమైతే అని కూడా సంకేతాలు వచ్చిన పరిస్థితి మొన్నటి వరకు కూడా, ఎంపీగా పోటీ చేయొచ్చు అని చెప్పి. అలాంటి పర్సన్కి నిన్న జరిగిన అటు ఎన్డీఏ ఇటు యూపీఏ ఈ మిత్రపక్ష భేటీలో ఇన్విటేషన్ కానీ తను హాజరవటం ఇక్కడ చూడని పరిస్థితి. మరోవైపు చంద్రబాబు నాయుడు గారికి ఇన్విటేషన్ కూడా లేదు, ఉన్నా వెళ్ళలేదా, దానికి సంబంధించిన క్లారిటీ టీడీపీ ఇవ్వలేదు అనేది మరోవైపు. ఎలా చూడవచ్చు సార్ ఈ ఇష్యూస్? ఇప్పుడు ఒక దేశం, ఒక రాజ్యాంగం, కానీ రాజకీయం రాష్ట్రానుగుణమైనది.
జాతీయ రాజకీయం అన్నది పెద్దగా ఉండదు, ఊరికే మనం అనుకుంటాం అంతే, పత్రికలకి ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళకి తప్ప. రాజకీయానికి రాష్ట్రం ఒక యూనిట్, ఎమ్మెల్యే నియోజకవర్గం రాజకీయానికి కేంద్ర బిందువు. మన దేశం నడుస్తున్న రాజకీయం ప్రధానంగా అది. తెలంగాణ తీసుకోండి, బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ 3 ఉన్నాయి. పూర్వం బీజేపీ పెద్ద స్థానంలో, ఈ మధ్య బీజేపీ స్థానం కాస్త పెరిగింది, కాంగ్రెస్ తగ్గింది, మరి కొంచెం పుంజుకుంటుంది అంటున్నారు. మరి బీఆర్ఎస్తో అధికారం కోసం అని చెప్పిన ఒక పక్కన బీజేపీ, ఇంకో పక్కన కాంగ్రెస్ గట్టిగా పోరాడుతుంటే, బీఆర్ఎస్ వాళ్ళలో ఏ కూటమితో కలుస్తుంది? పోయి కలిసి ప్రజలు ఇక్కడ ఏమని చెప్తుంది? ఇద్దరిని తిట్టాలి, ఇద్దరిని పోరాడాలి కదా వాళ్ళు. కాబట్టి రేపు పొద్దున ఏం జరుగుతుందో తర్వాత చూద్దాం. ఎన్నికలైన తర్వాత, పార్లమెంట్ ఎన్నికలైన తర్వాత పరిస్థితిని బట్టి వాళ్ళు నిర్ణయం చేసుకుంటారు. కానీ ఈవేళ ఒక పొత్తు మీరు కలుపుకున్నారనుకోండి, కాంగ్రెస్తో పొత్తు కలిపారనుకోండి, యూపీఏ, ప్రస్తుతం అది ఇండియా, వాడు ఆ పేరు ఏం పెట్టినా కూడాను, రేపు పొద్దున రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ విమర్శకు సమాధానం ఏం చెప్తారు? కాంగ్రెస్ ఎట్లా ఎదుర్కొంటారు? ఎన్డీఏతో పొత్తు కుదుర్చుకోవాలనుకోండి, బీజేపీ విమర్శ సమాధానం చెప్తారు, బీజేపీతో పొత్తు ఎట్లా కుదుర్చుకుంటారు? ఆల్రెడీ బాహటంగా చాలాసార్లు విమర్శించిన పరిస్థితి కేసీఆర్ గారు. అట్లాగే ఆంధ్రప్రదేశ్ ఉన్నది. ఆంధ్రప్రదేశ్లో బీజేపీకి ఒక విచిత్ర పరిస్థితి. అక్కడ స్థానిక రాజకీయ కారణాల వల్ల బీజేపీకి పెద్దగా రాష్ట్రంలో పాత్ర లేదు కాబట్టి, తెలంగాణలో బీజేపీ ఒక పాత్ర పోషించడానికి ప్రయత్నం చేస్తుంది, కొంచెం ఎదిగే ప్రయత్నం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతానికి అది లేదు. నేను ఎవరిని కించపరచాలని చెప్పట్లేదు, ఉన్న వాస్తవాలు మనందరికీ తెలుసు. అక్కడ ఏమైంది? ఇక్కడ వివిధ స్థానిక రాజకీయ పరిస్థితుల వల్ల 2 ప్రధాన పార్టీలు కూడా నరేంద్ర మోదీ గారికి మద్దతు ఇస్తామంటున్నారు. ఇప్పుడు మీరు బీజేపీ నాయకత్వ స్థానంలో ఉన్నారు, ఇద్దరు పార్టీలు మాకు పార్లమెంట్లో మద్దతు ఇస్తామంటే, మాకు ఒక పక్కన ఒకళ్ళ దగ్గర ఒకళ్ళు దూరం ఎందుకు కావాలి? ఇద్దరిని సమదూరంగా ఉంచితే 25 సీట్లు మనకేగా పార్లమెంట్లో, వాళ్ళు ఎవరు గెలిచినా కూడా. కాబట్టి ఆ స్థానిక రాజకీయం అనేది జాతీయ రాజకీయంలో ఈ కూటమిని, ముఖ్యంగా ఎన్నికలకు ముందు కూటమిని ప్రభావితం చేస్తుంది. ఎన్నికైన తర్వాత సంఖ్యాబలాన్ని బట్టి, రాష్ట్ర ప్రయోజనాలను బట్టి, రాజకీయ ప్రయోజనాలను బట్టి నిర్ణయం చేసుకోవచ్చు. కానీ ఎన్నికలకు ముందు ఎట్లా ఉండటం అనేది అనివార్యం. ఉదాహరణకి మీకు ఒరిస్సా ఉంది. ఒరిస్సాలో బహుశా దేశంలో ఒక పేద రాష్ట్రంలో మంచి ఫలితాలను దీర్ఘకాలంలో ఆర్భాటం హడావిడి లేకుండా ప్రజల ఆదరణ పొందుతూనే రాష్ట్రంలో ప్రగతి చూపెడుతున్న ఏకైక దేశం రాష్ట్రం ఒరిస్సా. ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తున్నారు, జనాభా అదుపు చేశారు. ఒకప్పుడు జనాభా విపరీతంగా పెరిగిపోతుంది, పేదరికం ఉన్నది, బిల్లలు పెరుగుతున్నారు చెప్పంటే అక్కడ జనాభా అదుపు చేశారు, ఫెర్టిలిటీ తగ్గిపోయింది. తర్వాత విద్యుత్ రంగంలో కానీ, లేకపోతే మీకు విద్యారంగంలో కానీ, ఆరోగ్య రంగంలో కానీ చాలా లోతైన అవగాహనతో పరిష్కారాల కోసం వెతుకుతున్నారు అక్కడ. కానీ స్థానికంగా అక్కడ ప్రధానంగా పోటీ ఉన్నది బీజేడీకి, బీజేపీకి రాష్ట్రంలో. కానీ దేశ ఆర్థికాభివృద్ధి విషయాల్లో బీజేపీకి అనుకూలంగా ఉన్నారు వాళ్ళు జాతీయ స్థాయిలో. కాబట్టి వాళ్ళు దానిలో పార్టిసిపేట్ చేయరు. రాష్ట్రంలో పోటీ చేస్తాము, జాతీయ స్థాయి ఎన్నికలు అయిన తర్వాత బీజేపీ కావాలంటే సపోర్ట్ ఇస్తాము. అనవసరంగా ఇప్పుడు జోక్యం చేసుకోవడానికి అంచేత ఆ రాష్ట్ర రాజకీయ పరిస్థితులు దాన్ని నిర్ణయం చేస్తాయి. రైట్. రాష్ట్ర పొలిటికల్ సినారియో గురించి మాట్లాడుతున్న స్టేట్ పాలిటిక్స్ విషయానికి వస్తే, బీజేపీకి అక్కడ ఇప్పుడున్న పరిస్థితి చూసుకుంటే ఏపీలో కొంత అంటే అంత ఓటర్లని ప్రభావితం చేసి మహోటం ఎందుకు శ్రావణి, ఏ రాష్ట్రంలోనైనా సరే సాధారణంగా 3వ పార్టీగా 4వ పార్టీగా ప్రజల మనసు నిలబెడితే ఆ పార్టీ అంతరించిపోతుంది. తెలంగాణలో పోరాటం అంతా కాంగ్రెస్ బీజేపీల మధ్య 2వ పార్టీకి ఎవరు నిలుస్తారు అని చెప్పాను. అంతేనా? 2వ పార్టీ గట్టిగా నిలబెడితే అది అధికారంలో రావచ్చు, రాకపోతుంది. 2వ పార్టీ అధికారం రాదని అట్లా. ఒక పార్టీ ఎలాగో గట్టి పార్టీ ఉన్నది బీఆర్ఎస్, చివరికి దీర్ఘకాలంలో ఇంకో పార్టీ నిలబడుతుంది. ఎందుకంటే మన ఎన్నికల వ్యవస్థలో 3వ పార్టీకి చాలా అరుదుగా స్థానం ఉంటుంది. ఏదో ఒక కులం బేస్తూ, ఉదాహరణకి కర్ణాటక ఉన్నది, దేవగౌడ గారి పార్టీ ఒక్కలుగా సమాజం, దక్షిణ కర్ణాటకలో కొంత ప్రభావం ఉన్నది, అది కూడా క్రమక్రమంగా తగ్గుతుంది. అట్లా ఆ కులం ప్రభావం వల్ల కొన్ని ప్రాంతాల్లో వస్తుంది తప్పితే బలమైన పార్టీగా అవతరించడమో సాధ్యం కాదు, దీర్ఘకాలం కొనసాగడం చాలా కష్టం. ఎక్కడైనా సరే ఎన్నికల వ్యవస్థ 3వ పార్టీ 4వ పార్టీని బతకనివ్వదు. కాంగ్రెస్ పార్టీ ఉంది, ఆంధ్రప్రదేశ్లో ఎంత ప్రభావం ఉన్నది గతంలో, ఎన్ని దశాబ్దాలు చెలాయించింది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఏమైనా ఊసిందా ఆంధ్రప్రదేశ్లో? చేత మీరు 2వ పార్టీగా రాజకీయ శూన్యతో ప్రవేశించాలి, దాని స్థానాన్ని అది నిలబెట్టుకోవాలి. లేకపోతే దీర్ఘకాలంలో అంతరించిపోవడం దాదాపు అనివార్యం. మన ఎన్నికల వ్యవస్థ అట్లనే, మన దేశమే కాదు, బ్రిటన్ కూడా అంతే. అంటే ఎలాంటి స్కోప్ కనిపించట్లేదు అంటారా సార్? అంటే ఇప్పుడు చాలా వార్తలు వస్తున్నాయి, పవన్ కళ్యాణ్ బీజేపీ తో జాయిన్ అయ్యి
అలయన్స్కు వెళ్ళు, లేదంటే వాళ్ళు ఎన్నికల బరిలో నిలవబోతున్నారు. మరోపైచు టీడీపీ కూడా తనతో కలిసి ఫైట్ చేయబోతుంది. అది వారి వారి ఇష్టం. నేను దానిలోకి వివరాల్లోకి వెళ్ళను. ఎందుకంటే రాజకీయ పార్టీలు వారి స్వల్పకాలంలో వాళ్ళ వ్యూహం ఒక రకంగా ఉంటుంది, దీర్ఘకాలం ఒక రకంగా ఉంటుంది, రాష్ట్రంలో ఒక రకంగా ఉంటుంది, దేశంలో ఒక రకంగా ఉంటుంది. కాబట్టి దానిలో పెద్ద మనం పంచాయతీ రకాలు. నేను చూసేది ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు ఏమవుతుంది, దేశ భవిష్యత్తు ఏమవుతుంది, నాకు కావాల్సింది. రైట్ సార్, ఒక క్వశ్చన్ మిమ్మల్ని అడగాలి. ప్రతి ప్రభుత్వం అంటే అధికారంలోకి వచ్చిన తర్వాత మేము ఈ పథకం అమలు చేస్తాం, ఈ సంక్షేమ కార్యక్రమం చేపడతామని చెప్పి వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టుకుంటూ ఉంటారు. అలా తెలంగాణ తీసుకోవచ్చు, ఏపీ తీసుకోవచ్చు, సంక్షేమ పథకాలు, ఉచిత పథకాలు అనేక ప్రకటించి ఆల్మోస్ట్ నెరవేరుస్తున్నాయని చెప్పుకొని మళ్ళీ ఎన్నికలకు సిద్ధమవుతూ ఉన్నారు. ఎలా ఉంది సార్ ఉచిత పథకాలు, సంక్షేమ పథకాల వ్యత్యాసాల వల్ల ఏపీలోనేమో సోమరిపోతులు అయిపోతున్నారు, అనుకున్న దానికంటే ఎక్కువగా సంక్షేమ పథకాలు లేదంటే ఉచిత పథకాలు అక్కడ అమలు చేసేస్తున్నారు జగన్ గారు అని చెప్పి బాహటంగా విమర్శలు ఎదుర్కొంటోంది ఆ ప్రభుత్వం. చంద్రబాబు నుంచి కావచ్చు, పవన్ కళ్యాణ్ గారి నుంచి కావచ్చు. ఎలా చూస్తున్నారు? శ్రావణి, ఒక మాట చెప్పాలి. పార్టీలు అన్ని రాష్ట్రాల్లో కూడా, ఏ పార్టీ అయినా కూడా గతంతో పోలిస్తే 30-40 ఏళ్ళు 50 ఏళ్ల క్రితంతో పోలిస్తే వ్యక్తిగతమైన సంక్షేమ పథకాలకి పెద్దపీట వేస్తున్నారు, చాలా సమర్థంగా అమలు చేస్తున్నారు. పూర్వం ఉన్న అవినీతి కూడా ఉంటున్నది. చివరి మనిషి దాకా టెక్నాలజీ కూడా వచ్చింది కాబట్టి ఆధార్ లింకులు కానీ లేకపోతే మిగతా రకరకాల కారణాల వల్ల చివరి మనిషి దాకా వెళ్ళిపోతున్నాయి, చాలా సమర్థంగా వెళుతున్నాయి, నిజాయితీగా వెళుతున్నాయి. ఉత్తరప్రదేశ్ కావచ్చు, తెలంగాణ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, కర్ణాటక కావచ్చు, తమిళనాడు కావచ్చు, కేరళ కావచ్చు, దేశంలో చాలా రాష్ట్రాల్లో, మహారాష్ట్ర కావచ్చు, సమర్థంగా వెళుతున్నాయి. ఒక పేద దేశంలో పేద ప్రజల సంక్షేమాన్ని పక్కన పెట్టడం కూడా సాధ్యము కాదు, ధర్మము కాదు. తాత్కాలికంగా ఇప్పుడు పేదరికం బాధలో ఉన్నప్పుడు తాత్కాలికంగా కొంతైనా ఉపశమనం కలగాలి. కానీ మన సమస్య ఎక్కడ వచ్చిందంటే, అసలు పరిపాలన అంటే ఈ తాత్కాలికమైన తాయిలాలు ఇవ్వటమే. ఎల్లకాలం మాది ఇచ్చే చెయ్యి, నీది పుచ్చుకునే చెయ్యి, నేను నీకు దానం ఇస్తా, నువ్వు నాకు రుణపడి ఉంటావు. ఈ భావన, ఈ భాష ప్రజాస్వామ్యానికి చాలా ప్రమాదకరం. ఇది మీ బాబుగాడి ముల్లె కాదు. ఈ సంక్షేమ పథకాలు మీరు ఏమిచ్చినా కూడా ప్రజల డబ్బు, పన్నుల రూపంలో కష్టించి చెమటోడ్చి ప్రజలకు ఇస్తున్న డబ్బు, దాన్ని ప్రజల్లో కొంతమందికి మీరు పంపిణీ చేస్తున్నారు. సంతోషం. కాబట్టి మొట్టమొదటి మీకు రుణపడాల్సిన అవసరం లేదు, ఇది మీది కాదు. మీలో చాలామంది, అందరూ కాకపోయినా ప్రజల నుంచి దోచుకుని మీరు బాగుపడుతున్నారు తప్ప ప్రజలు మీ నుంచి దోచుకోవట్లా. ప్రజల డబ్బుని దానిలో చాలా భాగం తినేసి మరికొంత భాగం దుబారా ఖర్చు పెట్టి కొద్దిగా జనానికి అందించే ఏర్పాటు. రెండోది, అంతకంటే ముఖ్యమైనది, తాత్కాలికమైన ప్రయోజనం అవసరమే, కానీ ఒక 20 ఏళ్ళు ఇట్లా ఇచ్చామనుకుందాం. 20 ఏళ్ళు అక్కడ కూర్చున్న వాళ్ళు ఇచ్చే చెయ్యి, ఇక్కడ ప్రజలతో పుచ్చుకునే చెయ్యి. 20 ఏళ్ల తర్వాత ఈ కుటుంబంలో పిల్లలు పెద్దవాళ్ళు అవుతారు కదా, వాళ్ళ బతుకు ఇట్లానే అయితే అప్పుడు మళ్ళీ పుచ్చుకునే చెయ్యి అయితే, మీది ఇచ్చే చెయ్యి అయితే, అంటే ఎల్లకాలం తరతరాలుగా బానిసల్లా బతకాలా? తరతరాలుగా బేదలుగా ఉండాలా? బేదరిక నుంచి ఎట్లా బయటపడతారు? మీరిచ్చే దానాల వల్ల కాదు, ప్రజాధనమైనా సరే సంపాదించే శక్తి పెరగడం వల్ల. ఎలా పెరుగుతుంది? మంచి విద్య, మంచి ఆరోగ్యం, నైపుణ్యం, ఆర్థిక పరిస్థితి పెరిగి ఉద్యోగాల కల్పన, సొంతంగా ఉపాధిలో చేరడం, కష్టపడి ధైర్యంగా డబ్బు సంపాదించగలగటం, ఆత్మవిశ్వాసం, ధైర్యం. దాంతోపాటు చట్టబద్ధ పాలన. నేను సంపాదించిన రక్షణ ఉంటుంది, నాకు దోపిడీ ఉండదు. బలం ఉన్నవాడో, బడితో ఉన్నవాడో, డబ్బు ఉన్నవాడో, లేకపోతే పలుకుబడి ఉన్నవాడో, పరపతున్నవాడో నన్ను కొట్టేసి నా దగ్గర లాక్కోడు, నా ఆస్తి లాక్కోడు, నా డబ్బు లాక్కోడు. ఆ విశ్వాసం. అవన్నీ ఏర్పాటు చేయకుండా ఖచ్చితంగా తాత్కాలికమైనటువంటి సాయం చేయాలి, నేను కాదంటలే. కానీ దాంతోపాటు దీర్ఘకాలిక అభివృద్ధి, ఆదాయాలు పెరిగే మార్పు, అది చేయకపోతే ఎన్టీ రామారావు గారు 2 రూపాయల బియ్యం పెట్టారు 83లో, కరెక్ట్గా 40 ఏళ్ళు అయింది. ఆనాడు రాష్ట్రం మొత్తంలో 330 కోట్ల రూపాయలు ఖర్చు అయింది. ఆనాడు మార్కెట్లో బియ్యం ఖరీదు కిలోకి 3.5 ఉంటాయి. ఎవరినైనా వెరిఫై చేయమనండి. ఇవేమి నేను చెప్పేవేమీ కూడా నా ఇక్కడ పుర్రు నుంచి పుట్టినవి కాదు. ఆనాడు రేట్ అంతా కనుక్కోమనండి. మార్కెట్లో 3.5 ఉండేది బియ్యం, 2 రూపాయలకి ఇచ్చారు, అంటే రూపాయన్నర. ప్రజలు చాలా సంతోషపడ్డారు. ఖచ్చితంగా ఆకలి కొన్న వాళ్ళకి
ఆనాడు ఈనాడు కంటే ఆకలి ఎక్కువ ఉంది కదా, పేదరికం ఎక్కువ ఉంది కదా, దానిలో అనుమానం లేదు కదా. 330 కోట్ల రూపాయలు అయింది. ఆనాడు 22 లక్షల టన్నులు ఇచ్చాం మనం. ఏడాది మొత్తంలో మనం పంపిణీ చేసింది ₹2 బియ్యం. సమర్థంగా అందింది, నిజాయితీగా అందింది, వాళ్ళందరూ తంటాలు పడ్డాం. ఈవేళ 2 రాష్ట్రాల్లో కలిపి 64 లక్షల టన్నులు పంపిణీ చేస్తున్నాం. అప్పుడు